తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఒక పొరపాటికి ప్రాయశ్చిత్తంగా ఓ అద్భుత ఆరామం వెలిసింది. అదే కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ శరవు మహాగణపతి దేవస్థానం. తుళురాజ్య సూర్యవంశపు వీరబాహు మహారాజు పులిబారి నుంచి గోవుని రక్షించడానికై వేసిన బాణం గోవుకే తగిలి మరణించిందట. ఆ గోహత్యా పాతక నివారణకై భరద్వాజ మహర్షి సూచన మేరకు బాణం దెబ్బకు గోవు మరణించిన చోటనే ఆలయాన్ని నిర్మించారు. శరం పడి శరవుగా పేరొందిన ప్రదేశమే శ్రీ శరభేశ్వరునికి, శరవు మహాగణపతికి సుక్షేత్రమై అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ మహిమాన్విత క్షేత్ర ఆరామాన్ని దర్శించుకుందాం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వదా సర్వకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరేలా చూసే వినాయకుడు సర్వులకు ప్రథమ పూజ్యుడు. సర్వవిఘ్ననాశకుడైన ఆ విఘ్నేశ్వరుడు ఎక్కడైనా లంబోదరుడిగా, ఏకదంతుడిగా, మూషిక వాహనుడిగా దర్శనమివ్వడం, మనం దర్శించుకొని అర్చించుకోవడం సర్వసాధారణమే. కాని ఈ మంగళూరులోని శరవు మహాగణపతి దర్శనం అసాధారణం, అనన్య సామాన్యం. దశబాహువులతో విరాజిల్లే శరవు క్షేత్ర మహాగణపతి వినాయకుణ్ణి దర్శించుకోగలగడం నిజంగానే పూర్వజన్మ సుకృతం. శరవు క్షేత్రాన స్వయంభువుడై తన తండ్రి శరభేషుని కోవెలలో దక్షిణాభిముఖమూర్తిగా వెలసిన శరవు మహాగణపతి విగ్రహమిది. ఎవరి బాణం గురితప్పి గోవు మరణానికి కారణమయ్యిందో ఆ వీరబాహునిచే భరద్వాజ మహర్షి నిర్మింపజేసిన ఆలయాన వెలసిన గణేశుని గర్భగృహ దర్శనం. కొన్ని ప్రాంతాలు కేవలం పాడి పంటల సమృద్ధితోనే వాసికెక్కుతాయి. మరికొన్ని ప్రాంతాలు చారిత్రక, పౌరాణిక విశేషాలను అనుసరించి ప్రాశస్త్యంలోకి వస్తాయి. మంగళూరు ప్రాంతం సహ్యాద్రి, కుమారగిరి పర్వతాలు, కుమారధార, నేత్రావతి, ఫల్గుణి నదులు, పురాణ ఘట్టాలకు నెలవు. క్షత్రియ, తుళు సూర్యవంశజుల పరిపాలనలు, టిప్పు సుల్తానుల ఏలుబడులతో చారిత్రక ఘటనలకు కొలువు. ఇలా పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యతలు సంతరించుకున్న మంగళూరులో వెలసిన శరభేశ్వర, శరవు గణపతుల కోవెల ప్రాశస్త్యం ఎంత ఘనంగా ఉంటుందో స్వయంగా మనము పరికిద్దాం. మంగళూరు పేరులోనే మంగళకరం ధ్వనిస్తోంది. జగన్మాత సర్వమంగళాదేవిగా కొలువైన మంగళూరు ఇదేనని గుర్తుకు తెస్తుంది. శరవు గణపతి ఆరామం నుంచి ఈ మంగళాదేవి మందిరం వరకు మధ్యనున్న ప్రదేశమే మంగళూరుగా ఓ సుక్షేత్రంగా దేశమంతటా ప్రజల మనోఫలకాలపై ప్రతిష్ఠితమైంది. సుమారు 800 ఏళ్ల క్రితం వీరబాహు అనే సూర్యవంశ క్షత్రియుడు తుళు రాజ్యాన్ని ఏలిన ప్రాంతమిది. భరద్వాజ మహర్షి ఆశ్రమం ఇక్కడే అలరారింది. జాతి వైరాన్ని మరచి సౌహార్ద్రంతో సకల జీవులు నివసించే దైవిక ప్రదేశమని గ్రహించక వేటకొచ్చిన వీరబాహుడు పులి గోవుని చంపబోతోందని పొరబడి బాణాన్ని సంధించాడట. ఆ శరం గురితప్పి గోవు మరణానికి కారణమయ్యాడు. గోహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నానని బాధపడుతున్న వీరబాహు మహారాజుకి భరద్వాజ మహర్షి ప్రాయశ్చిత్తంగా ఓ ఆలయాన్ని అక్కడే కట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఉపదేశించారట. అలా ఒక పొరపాటుకి పడిన వ్యధ నుంచి ఆవిర్భవించిన శరవు క్షేత్ర ఆరామమిది. తుళు రాజ్యపాలకుడు కట్టిన శరవు క్షేత్ర ఆలయంలో భరద్వాజుడు తన తపశ్శక్తితో ఒక అద్భుత శివలింగాన్ని ప్రతిష్ఠించి శరం పడిన చోట నెలకొన్న శంకరా ఓ శరభేశ్వరా అని అర్చించారు. కోటి సూర్య ప్రభా సమానంగా వెలుగొందే ఆ శరభేశ్వరాలయంలోనే శివానుగ్రహ గజాననుడు కృతయుగపు వినాయక స్వరూపాన దక్షిణపు గోడ వద్ద స్వయంభువుగా వెలసి శ్రీ శరవు మహాగణపతిగా వేణోళ్ల స్మరణీయుడయ్యాడు. శరభ 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 శరభేశ్వర అంటూ ఓం గం శరవు గణపతయే నమః అంటూ తండోపతండాలుగా భక్తజనం తరలివస్తారు. తుళురాజులైన వీరబాహు, వారి దత్తకుమారుడైన వీర నారసింహ బంగరాజుల నిర్మాణ పునర్నిర్మాణాల వల్ల ఆ ఆలయ ప్రవేశ ప్రాకారం
ఓ రాజకోట ప్రాకారం బురుజులను పోలి ఎంతో హుందాగా ఉంటుంది. ఆ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా అశ్వారూఢులైన శైవాగమ ద్వారపాలకులు భక్తులకు స్వాగతాలు పలుకుతున్నట్టుగా కానవస్తారు. ప్రవేశద్వారానికి పైభాగాన మధ్యలో నందిపై కూర్చున్న పార్వతీ పరమేశ్వరులు, మరోవైపు మయూరాన్ని అధిరోహించిన కుమారస్వామి, ఇలా శివ పరివారమంతా కొలువుదీరి ఉంటారు. ఆ ప్రాకారాన్ని దాటి లోపలికి అడుగిడిన తీర్థయాత్రికులకు శైవాగమానికి ప్రతీకగా ఉండే ధ్వజస్తంభం తామ్రతాపడంతో వేలాడే చిరుగంటలతో అలరారుతుంటుంది. పవిత్ర ఆరామ ఆవరణ కనిపించి తాము చూడవచ్చిన క్షేత్రం ఇదే అనిపించేలా చేస్తుంది. దాక్షిణాత్యుల శైలిలో నిర్మితమైన గోపురాలు, ఏకకలశ విమాన శిఖరాలు, వాటిపై పలు శిల్పాకృతులు, కేరళ శైలి నిర్మిత బంగాళా పెంకులమర్చినటువంటి పైకప్పుల కుటీరాల మాదిరి మంటపాలు అగుపిస్తాయి. గగనమండలాన పరుగు పరుగున పయనించే మేఘమాలికలు సైతం ఆ శరవు గణపతి ఆలయ అందాలకు అచ్చెరువంది ఓ ప్రదక్షిణం చేసి వెళ్తున్నాయా అన్నట్టనిపిస్తాయి. ముఖమంటపాల కుడ్యాలపై పలు తైలవర్ణ చిత్రాలు పలు పురాణగాథలను వ్యక్తం చేస్తుంటాయి. మహాగణపతి గర్భగృహ ప్రవేశం ముందుండే ముఖమంటపం యావత్తు 4 వ్యాళ జంతువులపై పూంచి ఉంటుంది. దేవాలయ ఆగమవాస్తు నిర్మాణకృతులుగా మాత్రమే కనిపించే ఆ 4 విలక్షణ వ్యాళ జంతువులు 4 ఏనుగులపై ఎక్కి నిలబడి తమపై ముఖమంటపాన్ని మోస్తున్నట్టుగా బహు విచిత్రంగా కనిపిస్తాయి. పవిత్ర తులసికోట, దాని పక్కనే ఓ శిలాకృతి పరమపూజనీయమైన భక్తుల ప్రదక్షిణాది నమస్కృతులు స్వీకరిస్తుంటుంది. బహుశా అదే శరాఘాతానికి గోవు నేలకూలిన ప్రదేశమై ఉండొచ్చు. ఆ పక్కనే క్షేత్రాన్ని రక్షించే బాధ్యతను స్వీకరించి పూజలందుకుంటోన్న శ్రీ రక్తేశ్వరీ మాత మందిరముంది. అభిషేక ప్రియుడు శంకరుడు చెంబుడు గంగను పోసి శివశివ అంటే సంతసించి వరాలు ప్రసాదిస్తాడు. స్తోత్ర అభిలాషుడు కూడా ఈ మహేశుడే. హరహర మహాదేవ శంభో శంకర అని స్తుతిస్తే శరవేగమే కనికరిస్తాడు. అటువంటి భోళా శంకరుడు ఈ శరవు క్షేత్రాన ఓ విలక్షణ రూపుడై కొలువయ్యాడు. శరభేశ్వర నామధేయ శివయ్య జరిపించుకునే అభిషేకాది అర్చనలు, చేయించుకునే సర్వాలంకారాలు ఎంతో వైభవంగా ఉంటాయి. శివుడి గురించి ఎందరో ఎన్నో కీర్తనలు అల్లారు. కాని ఈ శరవు క్షేత్ర గర్భాలయ శరభేశ్వరుణ్ణి చూస్తే 3 గడపల కావల కొలువు తీరైన స్వామి, ముక్కంటి స్వామి అని గానం చెయ్యాలనిపిస్తుంది. అంతగా మన మనస్సులను రంజింపజేస్తాడు ఈ గర్భాలయ శరభయ్య. వచ్చింది శరవు మహాగణపతి క్షేత్రానికైతే దర్శనమిస్తోంది ఈ శరభేశ్వరుడేంటా అని కించిత్తు ఆశ్చర్యానందాలు ఒకేసారి కలుగుతాయి. తుళురాజు వీరబాహుని వల్ల గోవు మరణానికి కారణమైన శరం పడిన చోట ప్రాయశ్చిత్తంగా ప్రతిష్ఠించిన శివలింగమిది. గణేశునికి కూడా తన తండ్రి తావుననే వెలసి భక్తులను అనుగ్రహించాలని కోరుకుని స్వయంభువుగా శివలింగానికి దక్షిణ దిక్కున వెలసిన స్థలి ఇది. మరి ఆ గణనాయకుని ఆదేశమో అభిలాషయో గాని తనను దర్శించవచ్చిన వారికి ముందుగా తన తండ్రిగారిని దర్శించమంటున్నాడో ఏమో మనకి అపురూప శివలింగ దర్శనం వరప్రసాదమై లభిస్తోంది. నల్లని నందీశ్వరుని ప్రతిమ చూపిస్తున్న వైపు దృష్టి సారిస్తే 3వ గడప గర్భాలయం అగుపిస్తుంది. గర్భాలయ ద్వారం పైన రజత వర్ణంలో మెరసిపోతూ ఎలుకనెక్కిన గణపతి, పార్వతీ సమేత చతుర్భుజ శివమూర్తి, నెమలితో పాటుగా కుమారస్వాముల చిరుమూర్తులు మలచబడి ఉన్నాయి. అటూ ఇటూ ద్వారపాలకులు, నాగులు ఉన్న గర్భాలయంలోనే భరద్వాజ ప్రతిష్ఠిత శివలింగం దర్శనమవుతుంది. శరభ 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 అంటూ భక్తులు దర్శించుకునే ఆ శరభేశ్వరుడు నాగేంద్రుని 3 చుట్టలే పానవట్టంగా ఏర్పడగా, ఆ నాగేంద్రుని 5 పడగలు ఛత్రమవ్వగా బహుసుందరంగా కొలువై ఉంటాడు. మహాదేవునికి ఇష్టమైన శంఖధారాపాతంగా పంచామృతాభిషేకాల్ని శైవాగమ రీతిలో జరిపి విభూతి అలది శివయ్యను సంతృప్తిపరుస్తారు. పైనుంచి వేలాడే గజమాలలు, చేమంతులు, గులాబీ పుష్పాల అలంకరణలు శరభేశ్వర లింగానికి అద్వితీయమైన అందాలను చేకూర్చుతాయి.
అభిషేకానంతరం నలుచదరపు పానవట్టంపై ఉన్న లింగాకారానికి స్వర్ణవర్ణంతో ధగద్ధగలాడిపోయే కోరమీసాల శరభేశ్వరుని ముఖాకృతిని అమర్చుతారు. విస్ఫారిత నేత్రాలు, మూసి ఉన్న త్రినేత్రం, లోహ త్రిపుండ్రాలతో శివుడు పరమ సుందరేశ్వరుడిగా అగుపిస్తాడు. శంఖం, సూర్యచంద్రాదులు ప్రతీకలుగా ఉన్న రేకుధ్వజాలతో కూడిన రజత తోరణం ఈ మొత్తం అలంకరణకు తుది మెరుగుగా అమరి ఉంటుంది. ఆ శరభేశ్వరుని దర్శనంతో భక్తులు కనులు మూసి మనోనేత్రాలతో వీక్షిస్తున్నట్లుగా, మనస్సులోనే మంత్రోచ్చారణలు చేయిస్తున్నంతగా తన్మయభరితులై అర్చించుకుంటారు స్వామిని. పూర్ణఫల నివేదనలు ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతాయి. పూజారులచే జయించుకునే ఆ అర్చనల్లో భక్తిగా పాల్గొని హారతి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. జనకుడు అభిషేక ప్రియుడైతే తనయుడు నైవేద్య ప్రియుడు. ఆ బొజ్జ గణపయ్యకు కుంభాల కొద్దీ కుడుములు, భాండాల నిండా ఉండ్రాళ్ళు ఎంత నివేదిస్తే అంత ఉబ్బి తబ్బిబ్బయి శుభాలనిస్తాడు. మంగళూరు శర్వుక్షేత్రాన మహాగణపతికి జరిగే అభిషేకాది మహానైవేద్యాలు, నీరాజన సేవల సంరంభాన్ని కూడా చూద్దాం రండి. గణేశ పురాణం వర్ణించిన కృతయుగ గణపతి దర్శనమిది. కృతయుగాన విఘ్నేశ్వరుడు దశబాహువులతో సింహారూఢుడై ఉంటాడని, త్రేతాయుగంలో అరచేతులతో మయూరవాహనుడై బ్రహ్మమానస పుత్రికలైన సిద్ధి బుద్ధిల ఇరు సతులపతిగా కనిపిస్తాడని, ద్వాపరయుగంలో ఎలుకపై సంచరించే చతుర్భుజ వినాయకుడిగా వెలుస్తాడని, నేటి కలియుగంలో మాత్రం తన సహచరి సిద్ధిలక్ష్మిని ఎడమ అంకంపై కూర్చుండబెట్టుకుని స్వయం వ్యక్తమవుతాడని గణేశ పురాణం వివరించింది. అదిగో అదే కృతయుగపు దశబాహువుల దక్షిణతుండపు సిద్ధిలక్ష్మి సమేత బొజ్జ వినాయకుని మహాకృతి. సిద్ధిలక్ష్మి సమేతంగా భక్తులకు నేత్రపర్వాన్ని చేస్తోన్న శరవు గణేశుని దర్శనం కాంచండి. యుగాల పర్యంతం పుణ్యప్రదంగా దీనిని భావిస్తారు భక్తులు. 10 చేతులతో మహాగణపతి అనే పేరుకి తగ్గట్టుగా ఉంటాడు ఈ బొజ్జ గణపయ్య. కుడివైపు తిరిగిన తొండంతో అమృత కలశాన్ని పట్టుకున్న క్షిప్రగణపతిగా తన దేవేరి సిద్ధిలక్ష్మిని ఎడమతొడపై కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తున్నాడు. గజమాలలు, చేమంతులు తదితర పుష్పాలంకారాలతో అలరారే మూల విరాట్టుకి పాదభాగాన ఉత్సవమూర్తులు, అర్చామూర్తులు ఉంటారు. ఘంటానాదాలు, కర్పూర కళికల జ్వలన కాంతులు, వెలిగే ముద్ద కర్పూరం వెదజల్లే ధూపపు సువాసనలు ఓ పరమాద్భుత ఆధ్యాత్మిక భావనలోకి భక్తులను లీనం చేస్తాయి. క్షిప్రప్రదాయుడంటే కోరిన వెంటనే కోర్కెలు తీర్చే వినాయకుడు కదా మరి ఈ శరవు మహాగణపతి. అందుకే ఈయన చెంతకు ఎంతో దూర ప్రాంత భక్తజనం తీర్థయాత్రగా ఇక్కడికి తరలివస్తారు. ఇక్కడ జరిగే పూజార్చనల విధి విధానాల్లో ముఖ్యమైనవి పంచకజ్జాయం, 1, 3, 6, 12, 24, 48, 124 కొబ్బరికాయాల గణహోమాలు, దూర్వార్చన, కర్పూర హారతి తదితరాలు గణపతికి, కార్తీక పూజ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, శతరుద్రాభిషేకం, రంగపూజ, బిల్వార్చన శివునికి చేస్తారు. వినాయక చవితి, కార్తీక మాసోత్సవాలు, ఉగాది రథోత్సవాలు, ధ్వజారోహణ, ఆయుధ పూజ, వాహన పూజలు ఇలా ఎన్నో విధాలైన అర్చనలు జరిపించుకునే అవకాశం ఇక్కడ భక్తులకున్నది. శరభ శరభ అంటే సంబరపడిపోయే పరమశివుడు ఏ క్షేత్రాన కొలువైనా భక్తజన సామీప్యుడే. తనను ప్రతిష్ఠించి అర్చించినంతనే వీరబాహుని గోహత్యా పాతకాన్ని నివారించినట్లే సామాన్య జనుల కామితార్థములను కూడా ఈడేర్చుతాడు. ఓం గం గణపతియే నమః, శరణు శరణు శరవు గణపతి అని మొక్కుకున్న వారికి ఏ కష్టాలు రాకుండా కాపాడే వేల్పు వినాయకుడు. ఈ శరవు క్షేత్ర మహాగణపతి శరభేశ్వరుడు మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉంటారని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వినాయకుడు విఘ్నాధిపతి, సర్వభూత గణాలకు అధినాయకుడు, దేవతారాధనలో అగ్రపూజ్యుడు. తండ్రి అయినప్పటికీ పరమశివుడు సైతం తాను నియమించిన విఘ్నాధిపతికి పూజ చేస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాంటి మహిమాన్విత దైవం వినాయకుడు కొలువైన ధామం తెలంగాణ రాష్ట్ర జగిత్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణేశ మందిరం.
ఆ దివ్య మందిర విశేషాలను నేటి తీర్థయాత్రలో చూద్దాం. కరుణాసాగరుడైన గౌరీపుత్రుడు ప్రథమ పూజలందుకుంటూ లక్ష్మీ గణేశుడిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం జగిత్యాల లక్ష్మీ గణేశ మందిరం. ఈ మందిరం 1983 సంవత్సరంలో నిర్మాణాన్ని ప్రారంభించారు. శతాధిక శైవ వైష్ణవ ఆలయ ప్రతిష్టాపనాచార్యులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ శంకుస్థాపన చేసిన ఆలయం ఇది. జగిత్యాల పరిసర ప్రాంత భక్తులు దాతల సహాయ సహకారాలతో నిర్మించారు. అద్భుతమైన శిల్పకళా సమన్వితంగా ఈ ఆలయం భాసిల్లుతోంది. జగిత్యాల గణేశుడు ఈ ఆలయ గర్భాలయంలో దివ్య మనోరంజకంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ్య సిద్ధయే. సర్వకార్యాలకు ఆదిపూజలందుకునే ప్రథమ పూజ్యుడు వినాయకుడు. అమ్మలగన్న అమ్మయైన పార్వతీ కుమారుడు. భక్తుల చేత నిత్యం స్మరింపబడుతూ నమ్మి కొలిచేవారికి సకల కామ్యాలను సిద్ధింపచేసే అధినాయకుడు ఈ వినాయకుడు. ఆ ఆశ్రిత వత్సలుడు నెలకొని ఉన్న దివ్య సన్నిధి తెలంగాణ రాష్ట్ర జగిత్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణేశ మందిరం. ఈ మందిరం సహజ వనరుల పెన్నిధి. ఈ ప్రదేశమంతా సాక్షాత్ భగవత్ సన్నిధానం. ఎందరో పుణ్యమూర్తులు మహనీయులు ఇక్కడ సంచరించిన పవిత్ర స్థలిగా పెద్దలు చెబుతారు. గౌరిశెట్టి సాంబమూర్తి మరియు వారి సహచర భక్తుల సంకల్పంతో 1983 సంవత్సరంలో జగిత్యాల పట్టణవాసి భగవత్ ఆరాధనాపరులు, భగవత్ సంబంధ యజ్ఞ యాగాదులు అనేకం నిర్వహించిన వారు, శతాధిక శైవ వైష్ణవ ఆలయ ప్రతిష్టాపనాచార్యులు అయిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారి కరకమలాలచే శంకుస్థాపన చేసిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంతో నిష్ఠగా స్వామిని కొలుచుకుంటూ స్వామి కృపకు పాత్రులవుతున్నారు. జగిత్యాల లక్ష్మీ గణేష్ మందిరంలో విఘ్నేశ్వరుడు సుశోభితుడై భక్తులకు కనువిందు చేస్తాడు. ఈ మూలమూర్తికి జరిగే అభిషేక వేడుక కడురమణీయం. పాలు, తేనె, చక్కెర, నానావిధ ఫలరసాలతో ఈ లక్ష్మీ గణేశునికి కడు వైభవంగా అభిషేక వేడుక నిర్వహిస్తారు. ఆ అభిషేక వేడుకను మనము చూసి తరిద్దాం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ అనే గణేశ గాయత్రి మంత్రం మహిమాన్వితమైన మంత్రం ఈ ఆలయంలో నిత్యం ప్రతిధ్వనిస్తుంది. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. శ్రీరామ తారక మంత్రం విన్నంతనే భయం, భ్రాంతి, అసూయ, ద్వేషం తొలగి మానసిక భయాందోళనలు దూరమవుతాయి. భగవంతుని కంటే భగవన్నామమే గొప్పదని నిరూపించిన ఆంజనేయుడు ఈ దేవాలయ ప్రాంగణంలో విరాజిల్లుతున్నాడు. ఆ హనుమకు జరిగే అర్చనాది విశేషాలను మనము దర్శిద్దాం. జగిత్యాల లక్ష్మీ గణేశ మందిరం ప్రక్కనే దాసాంజనేయ స్వామి కొలువు తీరి నమస్కార భంగిమలో దర్శనమిస్తాడు. ఈ ఆంజనేయునికి పూజలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయుడు అమేయ శక్తిమంతుడు. ఆంజనేయుడు అనగానే రామభక్తి, వీరత్వం, శూరత్వం, జ్ఞానం, ధైర్యస్థైర్యాలు అన్నీ మూర్తీభవించిన దైవం. రుద్రతేజంతో జగద్రక్షణకై అవతరించిన ఆంజనేయుడు శివుని అష్టమూర్తి స్వరూపాలలో ఒకడు. వాయువు ప్రేరణతో శివుని అంశ అంజనాదేవి గర్భంలో ప్రవేశించి ఆంజనేయుడిగా ఉద్భవించాడు. బాల్యంలోనే సూర్యమండలానికి ఎగసినవాడు. ఇంద్రుని వజ్రాయుధం తగిలినా కూడా తట్టుకోగలిగిన హనువు అనగా దవడ కలిగినవాడు. అందుకే అంజనీపుత్రుడు హనుమాన్ అయ్యాడు. అలాంటి సర్వశక్తిమయుడైన ఆంజనేయుడు భక్తాభీష్ట వరదుడై జగిత్యాలలో వెలసి ఉన్నాడు. ఈ ఆంజనేయునికి భక్తులు భక్తిపూర్వకంగా ప్రణతులు చెల్లిస్తారు.
జగిత్యాల లక్ష్మీ గణేశ మందిరం నవగ్రహ పూజలకు ప్రసిద్ధి. ఈ నవగ్రహాలు స్వామి ముఖమండపం ప్రక్కనే నెలకొల్పబడి భక్తుల చేత అర్చక స్వాములు గ్రహదోష నివారణ పూజలను నిర్వహింపచేస్తారు. నాగ, సర్ప, రాహుకేతువు, కాలసర్ప దోషాలు, గ్రహదోషాలు, కుజదోష పరిహారణ కోసం భక్తులు ప్రత్యేకంగా పూజలను నిర్వహించుకుంటారు. ఆ పరంపరలో భక్తులు ప్రదక్షిణలు చేసి భక్తిపూర్వకంగా నమస్కృతులు చెల్లించుకుంటారు. శ్రీ లక్ష్మీ గణేశుని కోసం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూస్తారు. సర్వాలంకారాలతో దర్శనమిచ్చే ఈ గజానుణ్ణి చూచినంతనే భక్తుల నోట ఓం గం గణేశాయ నమః అనే పలుకులు వెలువడతాయి. ఆ వినాయకుని దివ్య దర్శన భాగ్యం మనము పొందుదాము. గర్భాలయంలో లక్ష్మీ గణేశ నామధేయంతో దివ్యాలంకృతంగా చతుర్భుజుడై మూల విరాట్గా భాసిల్లుతున్నాడు విఘ్నాధిపతుడు. రజత కిరీటధారి అయి సకలాభరణాలు ధరించి పుష్పమాలాలంకృతుడై స్వర్ణలోహ తాపడ మద్దిన మకర తోరణంలో ప్రత్యేక పీఠంపై ఆసీనుడై దర్శనమిస్తాడు. 32 గణపతులలో ఒకటవది లక్ష్మీ గణపతి రూపం. తొండం కుడివైపు తిరిగి అమృత కలశం ఉండటం చేత లక్ష్మీ గణపతిగా పూజలందుకుంటూ గర్భాలయంలో దర్శనమిస్తాడు. జగిత్యాలలో విలసిల్లుతోన్న లక్ష్మీ గణేశ మందిరం ప్రతి మంగళవారం భక్తులతో కళకళలాడుతుంటుంది. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. లక్ష్మీ గణపతి సేవా సమితి అనే ఒక ట్రస్ట్ ద్వారా శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 హంపి విద్యారణ్య విరూపాక్ష భారతీ స్వామివారి యొక్క కర కమలముల చేత స్థానికంగా ఉండే స్థానికులందరికీ కూడా గురు మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని బోధిస్తున్నటువంటి ఒక శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ఆగమ శాస్త్రం ప్రకారంగా వారి యొక్క నిర్వహణలో అత్యద్భుతంగా 21 సంవత్సరాల క్రితం ఒక 5 రోజులుగా సుస్థిరమై మనము చూస్తున్నటువంటి లక్ష్మీ గణపతి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భక్తుల యొక్క గానముల చేత భజన కార్యక్రమం, ఇంకోవైపు వైదిక మంత్రముల ద్వారా స్వామికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలతో అరరారుతూ ఉండేటువంటి ఒక స్వామి, వచ్చినటువంటి ఒక భక్తులకు కోరిన కోరికలు తీర్చే స్వామి లక్ష్మీ గణపతిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ ఉండేటువంటి ఒక లక్ష్మీ గణపతి యొక్క ప్రత్యేకత, ఏది మనస్ఫూర్తిగా భక్తులు ఇక్కడ మొక్కుకొని వెళుతారో వాళ్ళ కోరికలు లోపల ఉండేటువంటి ఒక స్వామి తీరుస్తూనే ఉంటాడు. ప్రతి మాసంలో జరిగేటువంటి ఒక మాస ఉత్సవం కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. జగిత్యాల శ్రీ లక్ష్మీ గణేశ మందిరం భక్తజన సందోహంతో కలకలలాడుతుంది. సత్సంగ కార్యక్రమాలు, భజనలు, కుంకుమ పూజలు జరగటం ఈ మందిరం ప్రత్యేకత. ప్రతి మాసంలో సంకష్టహార చతుర్థి రోజున వివిధ ముఖ్య పండుగలలో ఈ మందిరం ఎంతో సందడిగా ఉంటుంది. భక్తుల మది నిండా గణేశుని భక్తి పారవస్యం నిండిపోతుంది. ఈ ఆలయం ప్రదక్షిణా విధికి పేరుగాంచింది. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. జగిత్యాల శ్రీ లక్ష్మీ గణేశ మందిర దర్శనం భక్తులకు సకల మనోభీష్టప్రదం, ఇహపర సౌఖ్యదాయకం. శివపుత్రుడు, పార్వతీనందనుడు అయిన వినాయకుడు భక్తుల బాధలు ఆలకించే చామరకర్ణుడు, భక్తుల కష్టాలను కడతీర్చే వరదాయకుడు గణేశుడు, మొదటి పూజలందుకొని నిర్విఘ్నంగా పనులు నెరవేర్చే విఘ్నేశ్వరుడు, భక్తుల పాలిట కొంగు బంగారమై సర్వ విఘ్నాలను తొలగిస్తూ అందర్నీ తరింపజేసే దేవదేవుడు గజాననుడు. ఆ గణపతి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.